నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు మీద ఈ నెల 28వ తేదీన ప్రధానమంత్రి మోడీ సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యల మీద వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలకి సూచనలు కూడా వెళ్ళినాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యం. అండ్ ఇట్స్ నిజంగా అది హైలీ అప్రిషియబుల్ థింగ్. ప్రధానమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలు పేటీఎంలో గోల లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం అనేది అందరికీ సంతోషం కలిగించే విషయం. లేకపోతే సగానికి సగం నొక్కేసే కార్యక్రమాలు గడిచిన 10 ఏళ్ళలో జరిగిన క్రమంలో ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి మానిటర్ చేస్తారు కాబట్టి చూడాలి. ఇవన్నీ వీటన్నిటితో పాటు ఏపీ లిక్కర్ కేసు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా వైద్య పరీక్షలు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలకు వచ్చినాయి. కేసిరెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్కి పాల్పడడం. ఈ సిండికేట్లలో ఇద్దరు కీ మెంబర్స్ కేసిరెడ్డి పర్సనల్ ఆఫీస్లో రెగ్యులర్గా కలిసేవారట. కేసిరెడ్డిని ధనుంజయ్, కృష్ణమోహన్, మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి కలిసేవాళ్ళు. దిస్ ఈజ్ ద కీ రిపోర్ట్ అండి. సో ఈ రెండు అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్లో తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు. నమస్కారం తిరుత్తణి వేణుగోపాల్ గారు. అలాగే నరసింహప్రసాద్ గారు, టీడీపీ స్టేట్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్. నరసింహప్రసాద్ గారు చాలా రోజులైంది, నమస్తే. కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ నాయకులు. అండ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారితో కూడా కలిసి చాలా రోజులు. ఈ మధ్య యుద్ధం కారణంగా మనం ఏపీ అంశాలు మాట్లాడుకోవడం తగ్గింది. సో గ్లాడ్ దట్ అందరినీ చాలా రోజులతో కలిసి. కృష్ణాంజనేయులు గారు, ఏంటి సార్ రిమాండ్ రిపోర్ట్ ఏంటి? అండ్ రిమాండ్ రిపోర్ట్ కన్నా ముందు నాకు చాలా అస్టానిషింగ్ అనిపిస్తుంది ఏంటంటే, ఈసారి స్కూల్ హెడ్ మాస్టర్ తరహాలో మొత్తం మోడీ గారే పోలవరాన్ని సమీక్షిస్తున్నారు. ఇక ఏటీఎంలు లేవు, పేటీఎంలు లేవు, అంతేనా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. పోలవరము జాతీయ ప్రాజెక్టుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా దాని పర్యవేక్షణ వ్యవహారాల మొత్తం కూడా జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాన్ని నిర్వహణ బాధ్యత చూస్తుంది. పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏంటి అని అంటే, మనం ఎంత మేరకు పని చేస్తామో దానికి అంత పని చేసిన వరకు రీఎంబర్స్ చేసేటువంటి విధానం అయితే ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మీరు రీఎంబర్స్ చేయడం కాదు, ముందస్తుగా ఒక 12,000 కోట్ల రూపాయలు నిధులు కావాలి పోలవరానికి, ఈ ప్రాజెక్టు కన్నా త్వరితగతిన పూర్తవ్వాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేయటం, దానికి ముందస్తుగా నిధులు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం, కొంత 8,700 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయటం కూడా మంచి పని. ఇది 2027 నాటికి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము. అందుకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. నిన్న విదేశీకి సంబంధించినటువంటి విదేశీ నిపుణులు వచ్చి చూసినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే, అక్కడ పూర్తి స్థాయి సీనియర్ ఇంజనీర్ ఒకళ్ళు ఉండాలి మొత్తం వ్యవహారాలను సమీక్షించడానికి. ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి దానికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి స్థాయి వాళ్లే ఖర్చు భరించి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపడుతుంది. అంటే అక్కడ పర్యవేక్షణకు సంబంధించినటువంటి లోపం ఉంది అనేటువంటి అంశాన్ని విదేశీ నిపుణుల బృందం గుర్తించారు. సార్ ఇది ఎంత సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా పర్యవేక్షిస్తుంది కాబట్టి ఇంకా నొక్కుడు కార్యక్రమాలు ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చా? ఒకటి అండి, పర్యవేక్షించడమే కేంద్ర ప్రభుత్వం పని. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కి దోచిపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ ఆరోపణ చేశారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ కి మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చింది, సేమ్ అదే కాంట్రాక్టర్. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నొక్కుడు వ్యవహారము ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి అంశాలుగానే ఉంటాయి. కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా వాడాలి వెళ్తే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ విధమైనటువంటి పరిస్థితి అన్ని రకాల పనుల్లోనూ అన్ని రకాల వ్యవహారాల్లోనూ నడుస్తుంది. కానీ అబ్నార్మల్ గా జరగకుండా ఉండాలి అనేటువంటిదే ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ ఏటీఎం అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది అని అంటే, మీకు ఆ రోజున ఎవరు ఏటీఎం అని మాట్లాడింది? ఇదే నరేంద్ర మోడీ. ఎవరి గురించి మాట్లాడాడు?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించే మాట్లాడాడు. ఎన్డీఏ 1.0లో అప్పుడు 2014 నుంచి 19కి మధ్యలో వాళ్ళు 19 ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి విభేదాలు వచ్చినటువంటి నేపథ్యం. ఈ ఏటీఎం గా వినియోగించుకున్నటువంటి పరిస్థితులు, యూసీలు అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అని కేంద్ర ప్రభుత్వం ఆరోపణ చేయటం వెనక ఆ రోజున ఏదైతే పోలవరానికి ఇచ్చినటువంటి నిధుల్ని ఇతర అవసరాలకు వినియోగించుకోవటం, డైవర్ట్ చేయటం అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ డైవర్షన్ నడిచిందండి. ఎందుకోసం అంటే వాళ్ళకు ఉన్నటువంటిది వేరే పని ఏం లేదు. నవరత్నాలు జనానికి డబ్బులు వేయటం, మేము మీకు డబ్బులు వేస్తున్నాం, మీరు మాకు నోట్లు వేయడం తర్వాత అని మొత్తం అన్నింటినీ పడకన పడేసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. పోలవరం లేదు, అమరావతి లేదు, ఇవన్నీ పడకన పడేస్తారు. ఇప్పుడు ప్రభుత్వము నేను అనుకుంటాను నరేంద్ర మోడీ నేరుగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాన్ని పర్యవేక్షించడం అంటే ఈ ప్రభుత్వానికి పోలవరానికి ఇచ్చేటువంటి నిధుల్ని పోలవరానికి మాత్రమే ఖర్చు చేయాలి, ఇంకొక దేనికి డైవర్ట్ చేయకూడదు అనేటువంటి ఒక కండిషన్ కూటమి ప్రభుత్వానికి. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు మరి ఫ్రీ బస్సులకి డబ్బులు కావాలి కదా, ఫ్రీ బస్ ఇస్తారా లేకపోతే ఉన్నటువంటి వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తారా? ఇవన్నీ వ్యవహారాలు, ఇవన్నీ విలక్షణమైనటువంటి వ్యవహారాలు. ఇప్పుడు సంపద సృష్టిస్తా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు. మరి ఆయన నరసింహరాజు గారు మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు ఆయన సంపద సృష్టి వ్యవహారం ఏందని. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి అంటే మేము దేనికైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మేము నిధులు ఇస్తున్నామో వాటికి మాత్రమే ఖర్చు చేయాలి, డైవర్ట్ చేయడానికి వీల్లేదండి. ఎందుకోసం మీరు గమనించండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డెవలప్మెంట్ అంటే పంచాయతీరాజ్లో జరిగిందండి. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ప్రతి గ్రామంలో ఒక రోడ్డు వేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ నిధులు వచ్చినాయి. అందుకనే ప్రతి ఊళ్ళో రోడ్డు వేసారు. ఇప్పుడు ఏంటి డైవర్ట్ చేయడానికి లేదు, కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్కి ఇచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వేయడం మాత్రమే. లేదు అని అంటే ఇప్పటికే ఉచిత బస్సులు, అమ్మఒడ్లు ఇవన్నీ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైవర్షన్ ఒప్పుకోవట్లేదు. అయితే నా సూచన ఏంటంటే ప్రధానమంత్రి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన నేరుగా పర్యవేక్షించడం ఇవన్నీ కూడా మంచిది, ఆంధ్రప్రదేశ్ కూడా మంచిది. అయితే పోలవరం ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్ణయించిన ప్రకారంగా అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తవ్వాలి అని అంటే పునరావాస ప్యాకేజీ కూడా ఈ మొత్తము 55,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కూడా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానపరమైన ప్రకటన చెయ్యలేదు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నరేంద్ర మోడీ అయ్యా మీరు పర్యవేక్షిస్తా ఉంటున్నారు, పునరావాస ప్యాకేజీ లేకుండా మొత్తం నీళ్లు నింపేస్తే అందులో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తయింది, పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా మీరు యాక్సెప్ట్ చేయండి, దాని విధానపరమైనటువంటి ప్రకటన చేయండి అని చంద్రబాబు నాయుడు అడగాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు వాస్తవం. అయితే వేరే సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు మనం ఒకసారి నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడారు సార్. పులి మీద స్వారీ చేస్తున్నారు, దిగంగానే పులి మింగేస్తుంది. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఆయన ఒకసారి ఏం మాట్లాడారో చూసి నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఒకసారి అంబటి రాంబాబు, పీసీఆర్ అంబటి రాంబాబు బయట ప్లేస్. మీడియా బలం ఉంది, సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవి కాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా రైట్. ఇప్పుడు నరసింహప్రసాద్ గారు, సో నలిపేస్తాం, పిసికేస్తాం, సో అవన్నీ జరిగేవి కావు. అండ్ పులి మీద స్వారీ చేస్తున్నారు, దిగంగానే పులి మింగేస్తుంది. అండ్ దీస్ 2 ఆర్ ద మేజర్ అబ్జర్వేషన్స్ అండి అంబటి రాంబాబు గారిది. అండ్ రెండోది ఏంటంటే కసిరెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఆర్ కసిరెడ్డి, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు కదా. మీ ప్రభుత్వం ఆయనకి చక్కటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి
సౌకర్యంగా బాబు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీరు ఇక్కడి నుంచి కాల్స్ చేసుకోండి, అవసరమైతే వీడియో కాల్స్ కూడా చేసుకోండి, మేము జాగ్రత్తగా మీకు కావాల్సిన సంరక్షణ అంటే మీరు మీ ఎంపీ, మీ విజయవాడ ఎంపీకి ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఆయనకి జైల్లో స్మార్ట్ ఫోన్ ఇస్తారు. మీరందరూ ఐకమత్యంగా పనిచేస్తూ జనాలను ఎందుకండి ఫూల్స్ని చేస్తారు? సార్, మీకు ముందుగా ప్యానల్ ఉండే పెద్దలకి, మన 99 టీవీ వీక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మాటలకు వస్తే, ఆయన మాటల్లో నాకు ఎందుకో ఒక నిరాశతో కూడిన ఆవేదన వ్యక్తం చేసుకుంటానట్టుగా నాకు అనిపిస్తా ఉంది సార్. ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక పుల్ అంటాడు, పిల్ అంటాడు. నరసింహప్రసాద్ గారు, టెక్నికల్ ప్రాబ్లమా? ఆయన మాటలకి మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బట్ మీ విజయవాడ ఎంపీకిను కేసిరెడ్డికి ఉన్న బంధం గురించి దానికైతే విలువ ఇవ్వాలి కదా. ప్రస్తుతానికి మిగిలిన ఏకైక చివరి బ్యాట్స్మెన్ ఆయనేలాగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. ఇంకా లాస్ట్ ఓవర్లలో ఏదో ఒకటి కామెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేయనివ్వండి, పుల్ ఎవరో పిల్లు ఎవరో అన్నీ తెలుస్తుంది. ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం ముందుకు పోతున్న ఒక క్రమంలో ఆయనకి ఏదో సాహసం లాగే అనిపిస్తా ఉంది. ఎస్, ఇది సాహసమే, ఖచ్చితంగా సాహసం. ఎందుకంటే భ్రష్టు పట్టి చేశారు ఈ రాష్ట్రాన్ని, అధోగతి పాలు చేశారు. అసలు ఇది రాష్ట్రమేనా, దీన్ని ఈ విధంగా పరిపాలించారా గతంలో అనేది వాళ్ళు చేసి చూపించారు. దాన్ని అంతా చక్కదిద్దుకోవడం మాకు సాహసమే. ఖచ్చితంగా జాగ్రత్తగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన నేతృత్వంలో బీజేపీ గారి సహకారంతో ఖచ్చితంగా ముందుకే వెళ్తాం, సాహసం చేసి ప్రజలకు న్యాయం చేస్తాం. ఇది అంబటి గారి గురించి వస్తే. ఇకపోతే మీరు చెప్పారు లిక్కర్ స్కామ్లో ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది ప్రసక్తే లేనేది స్పష్టంగా తెలుసు. జాగ్రత్తగా జైల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి స్మార్ట్ ఫోన్లు ఇస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. అదేనా మీరు చెప్పేది? సార్, నేను చెప్పేది వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణగా నేను చెప్తాను సార్. ఇంకా కల్ప్రిట్స్ ఉన్నారు సార్, ఇంకా కల్ప్రిట్స్ ఉన్నారు. వ్యవస్థ దిగజారిందా లేకపోతే మీ ఎంపీ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారా తన మిత్రుడిని కాపాడుకోవడానికి? ఇది మీరు మనం అనవసరంగా నింద వేయకూడదు సార్. ఇది వ్యవస్థలో లోపాలు మాత్రమే. గతంలో మీరు చూడండి, ఎంతటి పెద్ద నిందేముందండి నరసింహప్రసాద్ గారు, నిందేం లేదు. వాస్తవం ఏంటంటే ఇద్దరు ఐకమత్యంగా ఒకే ఆఫీస్లో, ఆయన ఒక గదిలో ఈయన ఒక గదిలో, వాళ్ళు ఇద్దరు కామన్ గా యూజ్ చేసే వ్యాపారానికి సంబంధించి కూడా ఒకటే మెయిల్ ఐడి. ఎన్నో రోజుల నుంచి ఈ డిబేట్ జరుగుతా ఉంది సార్, దీని మీద చర్చ జరుగుతుంది. మీ పార్టీ మాట్లాడలేదు దాని మీద? మీ పార్టీ నేను చెప్పాను సార్, దర్యాప్తు సంస్థల్ని ఎవరన్నా మ్యానిపులేట్ చేసేటప్పుడు అయితే మీరు మాట్లాడాలా. ఇక ఎంత పారదర్శకంగా జరుగుతుంది దర్యాప్తు అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మనం ఎందుకంటే ఇంత పెద్ద స్కాము బయటపడినప్పుడు దీన్ని అప్రిషియేట్ చేయాలా. ఎట్లా మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే కాపాడుకుంటామని మీరు అనుకుంటారు? దీనికి ఈ బురదని ఇంకొకరు అంటించుకోరు అనుకుంటామా? ఇంత చక్కటి ప్రజా పరిపాలన చేసే సమయంలో వివరణ అడిగారా? మీ ఎంపీని వివరణ అడిగారా? అయ్యా ఏంటి మీకు కసిరెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి, వివరణ అడిగారా మీరు? సార్, అది పబ్లిక్ గా తెలుస్తుంది కదా సార్. ఏమైనా ఉంటే రేపు పబ్లిక్ గానే తెలుస్తుంది. దీంట్లో మేమేదో 4 గోళ్ల మధ్య మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ లోనే మీరు మాట్లాడాలండి, మీరు మాట్లాడాలి. ఆయన మీ ఎంపీ, మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీ. ఇప్పుడు రకరకాల నిందలు వేస్తారు, రకరకాల అపోహలు సృష్టిస్తారు సార్. దాంట్లో ఘనులు ఈ ప్రతిపక్షాలు. వీటిలన్నిటికీ నిగ్గుదిల్చడానికే మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. మేము గతంలో లాగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి బెయిల్ మీదనే కొన్ని సంవత్సరాలు బయట తిరగలేదు మా వాళ్ళు ఎవరు. చట్టం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి. సరే, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి బెయిల్ ఇది అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం, లేకపోతే బెయిల్ మీద బయట తిరగడం చేశారు. మనకి కొన్ని కేసులు ఉన్నాయి కదా పాత, అసలు కోర్టులో ఆ కేసు బెంచ్కి ఎక్కకుండా మేనేజ్ చేసిన సందర్భాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా సార్. గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు సార్, ఎందుకు చేసుకోలేదు? నేను 40 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను సార్. 40 సంవత్సరాలైనా కూడా మీకు ఇచ్చిన టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకుండే అపోహలు ఎందుకు తొలగించుకోలేకపోయారు మీరు? అంటే అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అనేది గట్టిగా నమ్ముతున్నాం మేము. ఉంటే మీరు ఏ తప్పు చేయని దానికి 53 రోజులు జైల్లో పెట్టారే మీరు ఇంకేదైనా ఉంటే. నేను ఆ కేసు గురించి మాట్లాడలేదండి, నేను ఆ కేసు పర్టికులర్ గా కేశినేని చిన్ని గారి కేసు గురించి మాట్లాడుతున్నాను. ఏమీ చేసేది లేకనే వీళ్ళు కొండను దొవి ఎలుకన పట్టాలని చూసారు, కనీసం తోకను కూడా పట్టుకోలేకపోయారు లాస్ట్. అంటే ఏమి లేదని అర్థం. అక్కడ ఏదన్నా ఉంటే వీళ్ళకి మించిన వాళ్ళు ఉన్నారా?
సొంత కుటుంబ సభ్యుల్నే రాజకీయాలకు వాడుకున్న వాళ్ళు మమ్మల్ని వదులుతారా వీళ్ళు? కాబట్టి ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ప్రజలు కూడా నమ్మలేదు, న్యాయ వ్యవస్థలు నమ్మలేదు. కాబట్టి ఈరోజు మేము క్లీన్ గా ప్రజలకు సేవ చేయడానికి ఉర్సా భూములు కూడా ఫాల్స్ ఎలిగేషన్ అయినా సార్? సార్ ఖచ్చితంగా సార్, మీరు చూడండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తప్ప ఏదైనా నిర్ణయం తీస్తే కేబినెట్ ఆమోదాలతో సహా ఖచ్చితంగా ఏదైనా న్యాయ ప్రకారమే, చట్ట ప్రకారమే జరుగుతుంది తప్ప వెనకాల ఒకటి ముందు ఒకటి చేయరు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది సార్, నిన్న రిమాండ్ రిపోర్ట్ వచ్చింది సార్ నరసింహప్రసాద్. ఒక నిమిషం, నిన్న రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, మీరే మాట్లాడండి. రిమాండ్ రిపోర్ట్లో కేసిరెడ్డి గారిని వీళ్ళు రెగ్యులర్ కలిసేవాళ్ళట. కేసిరెడ్డి గారు, కసిరెడ్డి గారు, రాజు ఎవరు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీరితో పాటు సత్యప్రసాద్ గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ అలాగే వాసుదేవ్ రెడ్డి గారు, వాళ్ళందరూ కలిశాడు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారికి ఒక బంధువు ఉన్నాడండి, ఒక ఆయన ఎంపీ ఉన్నారు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు నేను ఇచ్చిన కన్ఫెషన్లో ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన మెన్షన్ చేసిన దాని ప్రకారం ఆ ఎంపీ పేరు కూడా ప్రస్తావన చేశాట. మరి ఏంటి సార్ అసలు? ఇప్పుడు మీరేదో శుభమని 10 నెలలు అయింది, ఏదో పరిపాలన చేద్దాం, సంపద సృష్టిద్దామని మీరు ఊళ్ళూరుతూ తిరుగుతుంటే ఈ కేసులన్నీ వచ్చి మీ మెడకు చుట్టుకోవడం ఏంటి నరసింహప్రసాద్ గారు? ఖచ్చితంగా చెప్తున్నాను సార్, దీంట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా ఉపేక్షించేదే ఉండదు. అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి స్మార్ట్ ఫోన్లు ఇస్తూ ఉంటారు సార్. మీరు చెప్తున్నాను సార్, ఎక్కడన్నా ఏదైనా ఈ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మేము సరిదిద్దుతామే తప్ప నెత్తినేసుకోము. వాళ్ళు చేసిన తప్పుల్ని మాకు పూసుకోము. ఎందుకంటే ఇది కార్యకర్తల కష్టంతో, చెమటతో, రక్తంతో. హోమ్ మినిస్టర్ కెన్ సమన్ ద జైల్ సూపరింటెండెంట్, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ జైల్లో సూపరింటెండెంట్ పిలిపించి మాట్లాడాలి సార్. ఇంతవరకు అది జరగలేదు. అది హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, ఏంటి సౌకర్యాలు ఏంటి అనేది ఇంతవరకు జరగలేదు. దర్యాప్తు సంస్థలు ఇచ్చే దాంట్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉపేక్షించేదే ఉండదు. వాళ్ళు ఇవ్వకపోతే సార్, ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయండి. ఈ పద్ధతి ప్రకారం ఇవ్వలేదు, దీంట్లో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు ఉన్నాయని మీరు బయట పెట్టండి. మీడియాగా మీకెంత పవర్ ఉంది, మీ పవర్స్ కూడా మీరు ఉపయోగించండి. సరే, రాజ్ కసిరెడ్డి టెలిఫోన్ నుంచి, ఆయన మొబైల్ నుంచి బయటకు వెళ్ళిన కాల్ లిస్టు మాలాంటి సామాన్యులకు ఇవ్వరు కదా. మీరు చెక్ చేయండి, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు అడగండి రాజ్ కసిరెడ్డి మొబైల్. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు అడగండి జైలు సూపరింటెండెంట్. ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడుతున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉండండి, చెప్పండి ఎందుకు అసలు అతనికి ఫోన్ ఇచ్చారు అడగండి. ఒక మాట వినండి సార్ వాసుదేవన్ గారు. గత కొంతకాలంగా మీరు గమనించండి, ఎవరైతే ఎల్లో మీడియా అంటూ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని చెప్పుకుంటున్న మీడియాలని చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళకి చెంపపెట్టేలాగా వ్యవహరిస్తున్నారు. మీరు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని ఛానల్ కావచ్చు. మాకు ఎలాంటి రాగద్వేషాలు ఉండవని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ కాలంలో ఖచ్చితంగా మీరు నిలదీసే హక్కు ఉంది, ప్రజలకు మీరు చూపిస్తారు. ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి బాధ్యతగానే వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఎవరిని వెనకేసుకురాదు. ఇది కార్యకర్తల, ప్రజల కష్టాలతో కూడుకుని వచ్చిన ప్రభుత్వం ఇది. వాళ్ళ కన్నీళ్లలో నుంచి వచ్చిన ప్రభుత్వం ఇది. వాళ్ళ రక్తంలో, వాళ్ళ చెమట నుంచి వచ్చిన ప్రభుత్వం ఇది. దీని ఎవరి వల్లనో డ్యామేజ్ అవుతుందంటే మేము సహించుకోం. మీరు చూస్తున్నారు సార్, ఈరోజు ఒక ఐఏఎస్ని ఏ విధంగా వాడుకున్నారు, ఒక వ్యవస్థను ఏ విధంగా నాశనం. వాళ్ళకి చేతకాదులేండి, అవి వాళ్ళకి తెలియదు. కానీ మళ్ళీ వస్తాం మీ దగ్గర, కనకారావు గారి దగ్గరికి వెళ్దాం. కనకారావు గారు, వాసుదేవ రెడ్డి గారు ఒక ఎంపీ పేరు చెప్పారట, ఆయన బంధువు అట. అసలు నేను ఆయన అన్నారని కాదు, కానీ వ్యవస్థల్ని వాడుకోవటం అనే దాంట్లో అంత అసలు అనార్గనైజ్డ్గాను మిడివల్ ఏజెస్లో ఏది ఆటవికుల తరహాలో వాడుకోవటం ఏందండి? ఆర్గనైజ్డ్గా వాడుకోవాలి కదా. మీకు తెలియదా అది? ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోక్కర్లేదా అలాంటివన్నీ? ఆర్గనైజ్డ్గా చేయాలి. మీదేంటంటే మీరు ఎక్కడ దొరికిపోయారంటే ప్రతిదీ కూడా ఏంటంటే అనార్గనైజ్డ్, అసంఘటిత రంగంలో సరైన డిసిప్లిన్ లేకుండా, అంటే దాంట్లో కూడా ఒక క్రమశిక్షణ, నిబద్ధత ఉంటుంది చేసేప్పుడు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలని. మీకు అది లేక మీరు దొరికిపోయారు. అది అంటే దాని అర్థం ఏంటంటే మీరు అలా చేయమని కాదు, మీ డొల్లతనం బయటపడిపోయింది. మీరు ఈజీగా ఇవాళ రేపు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని సమన్ చేయబోతున్నారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు, స్పష్టం. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతమంది వచ్చి కన్ఫ్యూషన్, మాకేం సంబంధం లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి చేశామని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని రేపెందుకు ఇవాళ జనం దగ్గరికి వెళ్తారు చెప్పండి సార్. మీకు అదేవిధంగా ప్యానల్ రోడ్డు పెద్దలందరికీ, అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చెప్పింది కొంత వాస్తవం అండి. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం పూర్తిగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారంత పరిస్థితి మా దగ్గర లేదని వాస్తవమే. ఎందుకంటే మేము నమ్ముకుంది దేవుని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, అంతేగాని మేనేజ్ చేయటాలు
ఎంగేజ్ చేయటాలు. వాళ్ళు మేనేజ్ లేదంటే- చేశారని నేను అనలేదండి. వ్యవస్థలు ఎలా మేనేజ్ చేశారు 75 ఏళ్ళ నుంచి వాస్తవం. గమనించలేదని అడుగుతున్నా. అది మీరు చెప్పింది మీరు ఆ విధంగా చెప్పట్లేదండి. వాళ్ళు ఈ మేనేజ్ ప్రపంచం చేశారని నేను మొత్తం తెలుసు. ఆయన అర్థం చేసుకుంటే నాకు తెలుగుదేశం సంబంధం లేదు. పార్టీ నుంచి- సార్ మీరని కాదండి. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రామారావు గారి దగ్గర నుంచి సైకిల్ సింబల్ లాక్కోవడం కోసం ఆ రోజు ఎట్ట మేనేజ్ చేశాడో, మనం పార్టీ అదేవిధంగా తన దగ్గర మనుషుల్ని పెట్టుకున్నాం. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీని పెట్టడానికి కోసం ఎట్లా చేశారు, లేదంటే ఎట్లా ఏ విధంగా అయితే కేంద్రంలో పెద్దలు మధ్య చేసుకోవటం అనేది అతనికి చేసినటువంటి ప్రావీణ్యత. సరే అదే పక్కన పెడితే సార్ ఇప్పుడు 98,000 కోట్ల రూపాయలు సార్ కనకారావు గారు 98,000 కోట్ల రూపాయలు అండి. డిజిటల్ పేమెంట్స్ని పక్కన పెట్టి మీరు వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపులకి ఏమైనా తరలించారా? మద్యం గురించి ఏదైతే గగ్గోలు పెడతా ఉన్నారో దీని మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాడు కాబట్టి సిట్టు ఏదైతే స్కిల్ దాంట్లో ఖచ్చితంగా ఏదో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టారనేటువంటి ఒక కక్షపూర్తి వంటి కుట్రలో భాగంగా మొత్తం అల్లిక కథ తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి కొమ్ము కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు స్పష్టంగా చెబుతానండి, ఎక్కడా కూడా ఏదైతే ఇప్పుడండి ముడుపులు ఎప్పుడు వస్తాయి, బేవరేజ్ కంపెనీలు కొత్త ఆల్రెడీ ఉన్న వాటిని మార్చేసి కొత్త వాళ్ళకి ఏదైతే ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో కంపెనీలు మొత్తానికి ఆర్డర్లు ఇచ్చి ఎక్సెస్ గా విపరీతంగా ఇబ్బడిమబ్బడిగా మద్యం ఏర్లేపారు అమ్ముతా ఉంటే కంపెనీలు డబ్బులు ఇస్తా ఉంటారండి. ఈ రోజు వాస్తవానికి ఏదైతే లిక్కర్ కంపెనీలు తయారు చేసినటువంటి బ్రేవరేజ్ కంపెనీ నుంచి కొందెవరు, బ్రేవరేజ్ డిపార్ట్మెంట్ కొంది, అది ప్రభుత్వ సంస్థే. ఆ తర్వాత లిక్కర్ మొత్తం కూడా మన గత ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాపులు ఉన్నాయి. ఇంకెక్కడ జరిగింది? కుంభకోణం ఎక్కడ జరిగింది? అయితే అక్కడే జరిగింది. అదే కదా చెప్పేది, అక్కడే జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపులు. ఒక్క నిమిషం అండి కనకారావు గారు, ఒక్క నిమిషం కనకారావు గారు, ఒక్క నిమిషం మీరే సమాధానం చెప్పండి. కనకారావు గారు ఒక్క నిమిషం మీరే. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో షాపుల్లో జరిగింది కాబట్టి అక్కడ కుంభకోణం జరగలేదు. జరిగింది అక్కడ. డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు? పైసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 98,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? 98,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఆ లెక్కలు చెప్పండి సార్. సమాధానం చెప్తానండి. ఎక్సైజ్ శాఖ 2024 నుంచి 29 వరకు జరిగినటువంటి మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కూడా లెక్కలు చెప్పింది. ఆ లెక్కలు మొత్తం కూడా ఇక్కడ అమ్మిన దానికి మొత్తం ఎక్సైజ్ కమిషన్ చెప్పిన దానికి తేడా ఉంది. దాని మీద ఎంక్వైరీ జరగలేదు కదా. ఏదైతే బ్రేవరేజ్ నుంచి సంబంధించినటువంటి ఎవరు సత్యప్రద ఒక సంబంధించిన కంప్లైంట్ తోటి ఈ రోజు మొత్తం కూడా లిక్కర్ కంపెనీల దగ్గర ముడుపులు తీసుకునే చర్చ తప్ప ఎక్సైజ్ అయితే వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మినటువంటి ప్రభుత్వ ఆదాయం ద్వారా వచ్చే చెందినటువంటి ఆదాయాన్ని అందకుండా నొక్కిరని చెప్పలేదు, నిరూపించలేకపోయారు కదా. చెప్పండి. ఎక్కడైతే మీరు నేను అడుగుతానండి, 2014 నుంచి 19 వరకు ఏదైతే మీరు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏదైతే డిస్టిలరీకి ఇచ్చినటువంటి పర్మిషన్లతో కొనసాగింది, ఇప్పుడు కూడా కొనసాగుతాయే కదా. కొత్తగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక లిక్కర్ కంపెనీకి ఏదైనా ఒక ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చాడు, చూపించమని చెప్పండి. మీరు పర్మిషన్లు ఎందుకు ఇస్తారు? ఉన్నవన్నీ ఓన్ చేసుకుంటారు. మీరు ఉన్నవన్నీ ఓన్ చేసుకుంటారు, బెదిరించి ఓన్ చేసుకుంటారు. మీరు చేసింది అదే కదా. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అతను చేసినటువంటి దోపిడీకి అతని ప్రభుత్వంలో సిఐడి కేసు పెట్టింది కదా. ఇప్పుడు కేసు ఉంది కదా, కేసు కూడా మరి దాని ఎందుకు తీయట్లేదు బయటికి? దాదాపు 3,000 కోట్ల పైగా కొప్పుకూడదని చెప్పేసి A3గా అతను చంద్రబాబు ఉండవు కదా. A1 కమిషన్ ఎక్సైజ్ కమిషనర్ ఉన్నాడు, A2గా ఏదైతే మన కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, A3గా చంద్రబాబు ఉన్నారు కదా. అతనే కదా మొత్తం జీవోలు మార్చింది. 2012కి సంబంధించినటువంటి ఏదో ప్రివిలేజ్ చేస్తుంది దాన్ని మొత్తాన్ని తీసేసి నైట్కి ఏదైతే ఈ సిండికేట్లు మొత్తం కలిసి దాన్ని తీసేయమని చెప్పేసి అంటే అతను అర్ధాంతరంగా క్యాబినెట్ లో అప్రూవల్ లేకుండా సంతకం పెట్టి జీవో వచ్చినటువంటి పరిస్థితి లేదా? ఈ రోజు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో మద్యం విషయం మాడుకుంటే గత ప్రభుత్వంలో మద్యాన్ని నియంత్రించారు. ఆ రోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులు, అసలు బెల్ట్ షాప్ లేవు ఆ రోజు ఉన్నటువంటి వైన్ షాపులు లెక్కదేంటి, ఈ రోజు వైన్ షాపులు లెక్కదేంటి. ఆ రోజు వచ్చే ప్రతి పైసా కూడా ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెట్టింది. కానీ ఈ రోజు ప్రతి పైసా కూడా దోసుకుంటున్నారు. దోసుకునే క్రమం ఈ రోజు లిక్కర్ షాపులు మొత్తం కూడా ఇంటికి ఒక దుకాణం వచ్చేసింది, మొబైల్లో అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు పెరిగిపోయి పర్మిట్ రూములు అమ్ముతా ఉన్నారు. చివరికి ఈ దందా ఎంత వెళ్ళిందంటే వీళ్ళకి మధ్య పంపకాల్లో వాటా తేడా వచ్చే క్రమంలో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో ముప్పవరం పేరయ్య సోదరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని చంపే దాకా వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాదా చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం దక్కినటువంటి ఆదాయం మొత్తాన్ని ప్రైవేట్ దారులు చెప్పేసి మొత్తం పరోక్షంగా లిక్కర్ క్వార్టర్ మీద రేట్లు పెంచేసి ఈ రోజు చికెన్ అమ్ముకునే కానించి మొత్తం ఒక దోపిడీకి ప్రధాన ఆదాయం వనరుగా పెంచుకుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం సబ్జెక్ట్ ద్వారా. సరే ఇవన్నీ మీరు కోర్టులో చెప్పుకుందరు కానివ్వండి. ఇంతకీ రెడీగా ఉన్నారా సార్ కనకారావు గారు? రెడీగా ఉన్నారా లేదా మీ నాయకులు? మీ నాయకుడు రెడీగా ఉన్నారా లేదా చెప్పండి. ఎందుకంటే అరెస్ట్ ఇవాళ సాయంత్రం రేపు పొద్దున
అరెస్ట్ అయితే రెడీ అయింది. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో సార్, మీ వాసుదేవరెడ్డి గారు, ఒకటండి, ఒక నిమిషం, సార్ మీ చెప్పేది వాసుదేవరెడ్డి గారు, కన్ఫెషన్ మొత్తం మీ ఏంటంటే ధనుంజయ వాళ్ళు రెడ్డి గారు, రాసుకుంటారు కదా, మీ వాళ్ళు కృష్ణమోహన్ మొత్తం రెడ్డి తయారు గారు, చేస్తారు, సంతకం పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు సార్, చెప్పేశారు. సార్ ఇప్పటికే హైకోర్టు కూడా ఎప్పుడు వరకు అయితే సోషల్ మీడియా పరంగా వచ్చినటువంటి కేసుల్లో కావచ్చు మొత్తం కూడా కన్ఫెషన్ సార్ మొత్తం రిపోర్ట్ వాళ్ళే తయారు చేస్తారు, సంతకాలు పెట్టుకోవడం బలవంతంగా పెట్టించుకున్నారు. అది మొన్న ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పారు కదా, హైకోర్టు కూడా ముట్టుకాల్సింది కదా. నిన్న కూడా ఏమైంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ధనుంజయ రెడ్డి గారి విషయంలో, అదేవిధంగా మన కృష్ణమోహన్ గారి విషయంలో మీరు బలవంతం చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దు, మిడిల్ ఆఫ్ ది ఎంక్వైరీ ఉంది కాబట్టి ఈ బెయిల్ ఇవ్వలేకపోతున్నాం, దీంట్లో రాజకీయ కుట్ర కూడా ఉందని మాకు అవగాహన అవుతుంది కాబట్టి మీరు సహకరించండి. కాబట్టి సహకరించాలంటే మీరు ఖచ్చితంగా పోలీసు కస్టడీలో ఉండాల్సిన అవసరం ఉంది, మేము బెయిల్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు అర్థమవుతుంది ప్రజలకు ఏందనేది. మొత్తం కన్ఫ్యూషన్ మొత్తం రిపోర్ట్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు చెబుతారు. చుట్టూ తిరిగి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ ఆనందం పొందడం కోసం ఇదంతా జరుగుతున్న కుట్ర. జైలు కొత్తగా జగన్ అంత పెద్ద నేషనల్ పార్టీ తిరుత్తణి వేణుగోపాల్ గారు మాట్లాడతారు ఒకసారి. ఆ రోజు 16 నెలలు జైలు ఉన్నామండి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇందాక మా రామ్మోహన్ గారు చెప్పిన వాస్తవం. ఎస్, ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు ఇంత పెద్ద మెజార్టీ వస్తే సూపర్ 6 అమలు చేయలేక, ప్రజలకు హామీలు అమలు చేయలేక ఒక సంవత్సరం అవుతున్నా కూడా వాటిని పక్కన పెట్టి కక్షపూరిత వాతావరణంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పేసి అనంతపురం లోకేష్ గారు ఏం చెప్పాడు, రెడ్ బుక్ ఎక్కడ ఆగిపోలేదు, కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఏంటండి అసలు ఇది? ఈ రోజు కేవలం తన తండ్రిని 53 రోజులు జైల్లో పెట్టని చెప్పేసి మాత్రమే ఈ మద్యం కేసును పురమాయిస్తున్నారు. తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తానండి, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఆగండి. కనకారావు గారు, నేను మళ్ళీ మీ దగ్గర వస్తాను. వేణుగోపాల్ గారు, మనం ప్రభుత్వంలోకి రాకముందు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని చెప్పేసి వైజాగ్ జగదాంబ జంక్షన్లో వారాహి యాత్ర సందర్భంగా వాహనం ఎక్కి మరీ చాలా గట్టిగా ఎలుగెత్తి చాటారు. రౌడీ షీట్లను ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదా మీ ప్రభుత్వం? వాళ్ళకి ట్యాక్స్లు వేయట్లేదా? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, నా నమస్కారం. వాసుదేవన్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిందని కూడా నేను సమాధానం చెప్తాను. మీరు ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పేసి. సార్, ఇప్పుడు రౌడీ షీటర్లు అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందో ఖచ్చితంగా వాటన్నిటిపైన చర్యలు ఉంటాయి. అందుకని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కానీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇచ్చే వలన అవాంఛనీయ సంఘటన జరిగినా ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఉక్కు పాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 1-2 ఏదన్నా సన్నివేశాలు మిస్ అయినా కూడా, పవన్ కళ్యాణ్ దృష్టికి పోయినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతానని రాష్ట్ర ప్రజల్లోనే అక్కడక్కడ చర్చలు కూడా జరగడము, మన టీవీ ద్వారా కూడా ఏదైనా పవన్ కళ్యాణ్ దృష్టికి పోవడం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఏదైతే రౌడీ షీటర్లు సైలెంట్ అయిపోయినా కూడా వాళ్ళ పైన మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ ఏమంటారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దాని వల్ల కూడా ఈ విధంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని చెప్పేసి ఇదే మీడియాలు కూడా కొన్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోయినా పోకపోయినా కఠిన నిర్ణయాలు తీసుకుని వాళ్ళపైన ఏది వాళ్ళని పరీక్ష చేయాలో పరీక్ష చేస్తున్నారు వాసుదేవ్ గారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మా పైన తప్పుడు కేసులు పెట్టేశారు, మా పైన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సార్, విజయసాయి రెడ్డి గారు ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో పక్కనే ఉండి నడిపించిన వ్యక్తి ఆయన విజయసాయి రెడ్డి. ఆ పార్టీ పెట్టడానికి ప్రముఖుడు, ఆ సెకండ్ క్యాడర్ ఆయనది. అలాంటి వ్యక్తే వచ్చి లిక్కర్లో నా ఇంట్లో చర్చలు జరిగినాయి, నేను దానికి 100 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పించాను. ఏం చెప్పాడు సజ్జల ఆయనకి ఏదో మీరు డబ్బులు తెలుగుదేశం పార్టీ కంపెనీ ఉందో ఆ కంపెనీ కనకారావు గారు ఆయన మాట్లాడండి. కనకారావు గారు ఆయన మాట్లాడండి. కనకారావు మ్యూట్ చేయండి. విజయవాడలో గాని హైదరాబాద్ లో కలిసాడు అని వాళ్ళ పేర్లతో సహా చెప్తూ, అదే విధంగా ఆ పేమెంట్ కూడా ఏ విధంగా రీపే చేశారో కూడా చెప్పాడు ఆయన. అంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు చెప్పించారు విజయసాయి రెడ్డి చేత. ఇవన్నీ చెప్పమని చెప్పాడా?
విజయసాయి రెడ్డి గారు స్వయంగా చెప్పాడు లిక్కర్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఏదైతే బ్రాండ్స్ లిక్కర్ బ్రాండ్లు ఏదైతే సేల్ బాగా జరుగుతుందో వీళ్ళకి ఏదైతే మంచి కమిషన్లు ఇస్తారో వాటిని బాగా సేల్ చేసే విధంగా ప్రభుత్వ షాపుల్లో పెట్టి అమ్మడము, అదే విధంగా కమిషన్లు లేని షాపుల్ని ఆ బ్రాండ్లు తొక్కేయడము, ఇలాంటి చర్యలన్నీ జరిగాయని చెప్పారు స్వయంగా. ఇంకా అలాంటి కార్యక్రమాలు చేసి కూడా మేము నీతి నిజాయితీ ధర్మము మమ్మల్ని చంద్రబాబు నాయుడు అలా దొక్కేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టేస్తున్నాడు, వీళ్ళు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు అంటే హాస్యాస్పదంగా ఉంది మేము చెప్పడం. రాష్ట్ర ప్రజలు ఇప్పుడే 11 సీట్లు ఇచ్చారు, ఇంకన్నా మీరు ఎందుకు 11 సీట్లు ఇచ్చినారో ఆలోచన చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు ప్రభుత్వాలపైన మీరు చేసిన అవినీతిని ఏదైతే ఎండగట్టే ప్రయత్నం చేస్తుందో వాటిపైన సిట్ కానీ ఈడీలు కానీ విచారణ చేస్తుంటే ఇవన్నీ ఆరోపణలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మేము చెప్పడం ఒకటే సార్, ఈ రోజు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు ఒక్కొక్కరు ఏదైతే ధనంజయ రెడ్డి ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాశారో, అదే విధంగా ఏదైతే వాసుదేవన్ రెడ్డి గారు, అదే విధంగా ఏదైతే ఎస్పీవై రెడ్డి డీలరు ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా లిక్కర్ లో పూర్తిగా పీకం లోతుల్లో అవినీతిలో ఉన్నారు కాబట్టి A31, A32, A1 వీళ్ళు ముగ్గురు రిమాండ్ రిపోర్ట్ లో వేణుగోపాల్ గారు రిమాండ్ రిపోర్ట్ లో ఈ ముగ్గురు వాసుదేవరెడ్డి గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న ఎంపీ గారి పేరు చెప్పి ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు, ఆయన పేరు కూడా చెప్పారట. ఆయన వాసుదేవరెడ్డి గారికి బంధువు. సో ఇప్పుడు మరి వాసుదేవరెడ్డి గారిని కాపాడుకోవడానికి మీ కూటమి ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అందులో అసలు వాసుదేవరెడ్డిని కాపాడటం కోసమే ఆయన పార్టీ షిఫ్ట్ అయ్యారని చెప్పేసి ఒక ఆరోపణ. సో మనం దాని లోతుల్లోకి వెళ్ళవలసిన లేదు, కానీ మొత్తానికి ఆయనైతే చెప్పేశాడు పేరు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే ఇవన్నీ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాసుదేవరెడ్డి చెప్పాడు. అండ్ కసిరెడ్డితోటి ఎప్పుడెప్పుడు మీట్ అయ్యాం, ఏ కాంటెక్స్ట్లో మీట్ అయ్యాం. కసిరెడ్డి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీకి సంబంధించి అడ్వైజర్ దగ్గరికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఆయన ధనుంజయ రెడ్డి గారు, ఆయన ఆ హోదా ఉన్న ఆయన వెళ్ళారు. అంటే వ్యవస్థని కసిరెడ్డి ఆ స్థాయిలో వాడుకుంటా, అదే కసిరెడ్డికి ఈరోజు మీ ప్రభుత్వం ఏంటంటే సౌకర్యవంతమైనగా అన్ని ఏర్పాట్లు జైల్లో చేసి ఫోన్ కూడా ఇచ్చేసి మీరు బయట ఎవరితో అయినా మాట్లాడుకుంటే విచ్చలవిడిగా ఇంకా ఇన్ని 4 నుంచి చెబుతున్నా ఇంకా అది నడుస్తూనే ఉంది. ఫోన్ తీసుకోలేకపోయారు. మేము లేస్తే మనుషులం కాదంటారు, కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు. మరి ఆ లోపల ఫోన్ అట్నే ఉంది, ఆయన అందరితో మాట్లాడేస్తున్నాడు. వాసుదేవన్ రెడ్డి గారు ఎవరైతే సార్ నేను వాసుదేవ రెడ్డి, ఇంకా రెడ్డి కాలేదు, నా పేరు వాసుదేవన్ గారు ఈ ఇద్దరు పేరు చెప్పి వాసుదేవన్ గారు ఇప్పుడు ఏదైతే కసిరెడ్డి గారికి ఎవరైతే కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడైనా సపోర్ట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వాటిపైన ఖచ్చితంగా తీసుకుని, ఎందుకంటే మెయిన్ పాత్ర సూత్రధారి ఆయన A1. ఆ A1 అనే వ్యక్తికి ఎవరెవరితో ఏమేమి లింక్స్ ఉన్నాయి, ఈ ముగ్గురు కలిపి ఏదైతే ప్రతి నెల 60 కోట్లు, దాదాపు 60 కోట్ల దాకా లిక్కర్ స్కామ్లు అవినీతి జరిగితే దాదాపు 4,000 కోట్లు 5 సంవత్సరాలు అవినీతి జరిగిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఎవరైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ స్కామ్ భారతదేశంలోనే లిక్కర్ స్కాముల్లో కన్నా అతి పెద్ద స్కామ్ ఇది. ఇలాంటి స్కామ్ ని ఎక్కడ ఉపేక్షిస్తే ఒక్క నిమిషం అండి కనకారావు గారు, ఆయన మాట్లాడండి ప్లీజ్. కనకారావు గారు ఆయన మాట్లాడండి ప్లీజ్ ఆయన మాట్లాడండి. రైట్ నరసింహప్రసాద్ గారు ఆయన మాట్లాడతారు ఇప్పుడు. ఓకే వాసుదేవన్ గారు ఖచ్చితంగా ఈ స్కామ్ ని బయట తీసి ఎవరెవరు ఎంతంత పెద్దలు ఉన్నారు అందరూ బయటకు రావడం జరుగుతుంది. ఈ డబ్బు ఎక్కడెక్కడికి చేరింది అనే విషయాలు తెలుస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉండాలి దీనిపైన. అందుకే కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారండి. కృష్ణాంజనేయులు గారు, సో కూటమి వర్షన్ విన్నారు, వైఎస్ఆర్సీపీ వర్షన్ విన్నారు, జరిగింది వాస్తవం. మిస్ అయిన అమౌంట్ 98,000 కోట్లు. మరి అది ఎక్కడుందంటే వీళ్ళు అంటారంటే తాడేపల్లి నేలమాళిగలో దాచారు, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో దాచారు. ఇవన్నీ కాదు, అసలు పాకిస్తాన్ ఉగ్రవాదుల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, అక్కడి నుంచి మళ్ళీ హవాలా రూట్లో మళ్ళీ వెనక్కి వస్తున్నాయని ఇంకొక వర్షను. ఏది నిజమో తెలియదు. ఆయనేమో కంఫర్టబుల్గా రాజ్ కసిరెడ్డి గారు మంచి స్మార్ట్ ఫోన్ ఎంజాయ్ చేస్తూ జైల్లో ఉన్నాడు. ఆయన చక్కగా అంటే ఏ రోజు ఆయనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారట చక్కగా. ఐకమత్యంగా ఆయన కేశినేని చిన్ని గారు ఈయన కలిసి కంపెనీలు పెట్టారు, కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. మరి దాని మీద ఆయన వర్షన్ ఇవ్వరు, ఆయన్నేమో పార్టీ అడగదు, ప్రభుత్వం ఏమో ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు జవాబు చెప్పాలి.
సరే జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కాబట్టి బకెట్ల కొద్ది బురద ఆయన మీద వేస్తే ఆయనే కడుక్కుంటుంటాడులే, ఏం పర్లేదు, ఎలాగో ఇన్ని 1,00,000 కోట్ల ఆరోపణలన్నీ, ఇది అదనంగా ఆయనకి ఒక వాల్యూ ఎడిషను, అలా వేస్తుంటే జనం కూడా నమ్ముతారని. బట్ జనం ఎంతకాలం నమ్ముతారు? వాసుదేవన్ గారు, ఇందాక మీరు అనేక సందర్భాల్లో పదే పదే లక్ష్మీ నరసింహప్రసాద్ గారికి ప్రశ్న వేశారు. మీరు కూడా ఒకటి అంటున్నారు, పార్టీ ఎందుకు మీరు వివరణ అడగలేదని. నాకు పార్టీతో సంబంధం లేదు, పార్టీ వివరణ కాదు నేను అనేది. ప్రభుత్వం సిట్ ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, జానకి లక్ష్మి, ఈవిడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని సతీమణి, వీళ్ళ కంపెనీకి, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కంపెనీకి, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్కి ఈ విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఆ విధమైనటువంటి కంపెనీలకి వెళ్ళాయి అనేటువంటిది సిట్ తేల్చినటువంటి అంశం. ఎందుకు నిందితుల జాబితాలో జానకి లక్ష్మి లేరు, ఎందుకు మీ ఎంపీ సతీమణి లేరు? అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడైనటువంటి దిలీప్ పైలా, ఆయన కంపెనీ ఎస్ఎన్విలో కూడా ఈ విధమైనటువంటి జానకి లక్ష్మి, ఆవిడ ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఆవిడ దాంట్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించినటువంటి సూత్రధారులు అంటే ఆయనతో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నది, మీ పార్టీలు. రెండో అంశం ఏంటంటే, నరసింహప్రసాద్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రభుత్వంలో వాళ్ళు చెబుతున్నాడు, ఏదో వ్యవస్థలో లేకపోతే సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్లు ఇచ్చారు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ విధమైనటువంటి సిట్ విచారణప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు హాయిగా, వాళ్ళ విచారణ సమయంలోనే ఫోన్లు మాట్లాడుతున్నాడు అని ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయండి ఈ మధ్యకాలం. అయ్యే ఎందుకు అని అంటే అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదండి ఇది. సో ఇదేదో సిట్ అధికారులు చేసేటువంటి వ్యవహారం కాదు. ఈ ప్రభుత్వము మొత్తం ఈ కుంభకోణంలో కొండను తవ్వి ఎలకను పెట్టేటువంటి ఆలోచనలో కూడా లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ విధమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అతనితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి మీ ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల కేసులో అన్నిటికీ మించి అసలుకి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తెచ్చి ఈ కుంభకోణంలోకి తెచ్చుకొని వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ కేసులో నిందితుడు. కానీ ఎక్కడైనా సరే విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే అసలు ఆలోచన ఉందా మీకు? ఆయన అత్తారింటికి వచ్చినట్టు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, సరదాగా వెళ్ళిపోతున్నాడు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నిందితుడని పేర్కొన్న తర్వాత ఏం కసిరెడ్డి నిందితుడే, విజయసాయి రెడ్డి కూడా నిందితుడే కదా. మీకు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో బంధుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడానికి, లేదా ఆయన మీద విచారణ జరపడానికి ఎంత సమయం తీసుకున్నారు ఏంటి అనేటువంటి విషయం తెలుసు కదా. ఈ విషయం మీరు ఈ తిలాపాపం తలా పెట్టుకరండి. నేను గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదైంది, అదేవిధంగా కొల్లు రవీంద్ర మీద కేసు నమోదైంది. ఇవన్నీ అయినాయి. ఇందాక కొమ్మూరు కనకారావు మాజీ గారు మాట్లాడుతున్నారు, ఏమంటారు ఆయన మీద కేసు సంగతి ఏందనండి? మీరేగా కేసు పెట్టింది, మీ ప్రభుత్వమేగా. ఏమన్నా తేల్చారా? మీరు ఏం తేల్చారో చెప్పనండి. అదే చెప్తానండి, నేను చెప్తానండి. మీ ప్రభుత్వంలో 2023లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, మీరు కావాలంటే తెలుసుకోండి. మీరు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారో, నంద్యాల ఎస్పీవై డిస్టిలరీస్, అదే విధంగా దాన్ని ఎవరు మార్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు డిస్టిలరీస్. అదేవిధంగా లీలా డిస్టిలరీస్, ఇది కూడా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలు. ఇదెవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి రాంచుకొని వాళ్ళు వ్యాపారం చేశారు వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా విశాఖ డిస్టిలరీస్, ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రకు సంబంధించినటువంటి వాళ్ళది. దీన్ని ఎవరు రాయించుకున్నారు? విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రాయించుకొని ఆదాయం డిస్టిలరీస్ గా మార్చి, అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసి ఈ విధంగా డిస్టిలరీస్ నుండి వాడుకొని మొత్తం ఇది చేస్తున్నారని ఆరోపణ చేసి అవే మీరు బెదిరించి రాయించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యాపారాలు చేశారు. 9 డిస్టిలరీస్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీస్ నుంచి మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలకి వీళ్ళు మద్యం సరఫరా చేశారు. 85% ఈ 9 డిస్టిలరీస్ ఎవరు అయ్యాయి అంటే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే.
జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి విజయసాయి రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బెదిరించి రాయించుకున్నటువంటి వాటి నుంచి మీరు వ్యాపారాలు చేసి ఇది కుంభకోణం కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని అంటే, ఇప్పుడు గోవిందప్ప బాలాజీని ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడం వెనక గోవిందప్ప బాలాజీ ఎవరు? భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు. ఈ మొత్తము ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ విధమైనటువంటి భారతీయ సిమెంట్స్ కు డైవర్ట్ అయినటువంటిది ఈ రోజున సిట్లో తేలినటువంటి అంశం. విజయసాయి రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు, గోవిందప్ప బాలాజీ ఏమో భారతీయకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. అంటే ఈ మొత్తము మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి? వైఎస్ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ లోకి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన హవాలా ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, ఎందుకు కేసు పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి మీద అనేటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు, మీరు ఏదో కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారని అంటున్నారు కదా, నాకైతే నమ్మకం లేదు. వస్తున్నా నరసింహప్రసాద్ గారి దగ్గరికి వస్తున్నా. అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. విజయసాయి రెడ్డి ఏం చదువుతుంది? జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చెడ్డోళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచోడని ఆయన కితాబ్ ఇస్తాడు. మీరు ఆ కితాబ్ ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి మనకు బంధువు, మన మంచోడు, మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాడు అయితేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అరెస్ట్ అవుతాడు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కుంభకోణం ఇవన్నీ జరిగిందని బీజేపీ వాళ్ళు సార్ మీరు కృష్ణాంజనేయులు గారు బీజేపీ వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఎన్నాటికి వచ్చింది? కృష్ణాంజనేయులు గారు మీరు వీళ్ళందరికీ అర్థం కావడం కోసం ఇంత వివరణ ఇచ్చారు. నేను మొదటే ఒక మాట చెప్పా, అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటున్నారండి అని, పార్టీలతో సంబంధం లేకుండా. నరసింహప్రసాద్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నరసింహప్రసాద్ గారు మాట్లాడతారు ఒకసారి. కృష్ణాంజనేయులు గారు సార్, మీ మీద మా గౌరవం ఉంది సార్, అందుకే మధ్యలో ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉన్నారు సార్, ముందు తినక ముందే రుచి అడగద్దు అంటారు. అంటే తిన్న తర్వాత అది ఎట్లుందో చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మరీ తొందరపడిపోయి పొయ్యి వెలిగించగానే ఏం టేస్ట్ ఉందని అడుగుతున్నారు సార్ సమాజం. అట్లా అయిపోయింది. మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీంట్లో ఎంతటి వాళ్ళైనా ఉంటే దీన్ని ఎవరైనా సరే దీన్ని మేము బయట తీస్తామని మేము చెప్తా ఉంటే మధ్యలోనే అట్ట చేయలేదు, ఇట చేయలేదు, వాడిని పట్టుకోలేదు, వీడిని పట్టుకోలేదు అంటే మీకు ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి దర్యాప్తు సంస్థలకి. మేము దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్ రిజల్ట్లో మీరు అనుకున్నటివి జరగకపోతే క్వశ్చన్ చేయండి. ఎందుకు మీరు అందరినీ ఒకే ఘాటికి కట్టేస్తారు? మంచిని ఒకే దగ్గర కట్టేసి చెడు ఒకే దగ్గర కట్టేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. ఇది నా సలహా. ఖచ్చితంగా ఎంతటి వారైనా శిక్షిస్తామనేది గట్టిగా చెప్తున్నాం. ఎక్కడన్నా లోపాలుంటే నిర్మాణాత్మకంగా చెప్పండి, అంతే తప్ప ఇదే చేస్తున్నారు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు మాత్రం అనదు సార్. నేను ఒకటే చెప్పా సార్, ఇది కష్టపడి సాధించుకున్నాం సార్. ఈ ప్రభుత్వంలో అందరికీ బాధ్యత ఉంది, అందరికీ దీని మీద ఒక నమ్మకం ఉంది. దాన్ని నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకోకపోతే గతంలో జరిగింది కూడా మాకు గుణపాఠంగా మేము నేర్చుకున్నాం. అది మాకైతే కావచ్చు, ఇప్పుడుండే ప్రతిపక్ష పార్టీకైనా కావచ్చు, ప్రజలు చెప్పిన గుణపాఠాన్ని మేము ఎప్పుడు నెమరేసుకుంటూనే ఉంటాం సార్. 151 సీట్లను 11కు తీసుకొచ్చారంటే అది మాకు కూడా గుణపాఠం కాదా సార్? ఈరోజు 160 చిల్లర్ని మాకు మళ్ళా తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసుకోలేనంత అమాయకులం కాదు సార్ మేము. ఇప్పుడు మీరు చూసారా ప్రజల్లో వచ్చిన చైతన్యం? అదే ప్రజలు కూడా చూస్తున్నారండి, ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు. నరసింహప్రసాద్ గారు, నేను ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. అంటే మీ పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం మీరు పడుతున్న తపన, తాపత్రయం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూపించే నిజాయితీ పార్టీలో కూడా ఉండాలి, ప్రభుత్వంలో కూడా ఉండాలి అనేది జనం అడుగుతున్నమాట అండి. ఇప్పుడు నాలాంటి కార్యకర్త లక్షల్లో ఉన్న పార్టీ మెజారిటీ ఒకరు సరే. ఒకటి నరసింహప్రసాద్ గారు, మళ్ళీ మనం టైం అయిపోయింది, మళ్ళీ మనం దీని మీద మాట్లాడుకుందాం. ఆవేదన ఉండే కార్యకర్తలే కనిపిస్తారు. రైట్ నరసింహప్రసాద్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. టైం కూడా అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే నరసింహప్రసాద్ గారు, టైం కూడా అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకునే సమయానికి రాజ్ కస్ట్ రెడ్డి గారి స్టేటస్,
కేసినేని చిన్ని గారి నుంచి ప్రభుత్వం అడిగిన వివరణ, ఎందుకంటే నీకు ఖచ్చితంగా పార్టీ చెప్తున్నాను సార్. ప్రభుత్వం అడిగిన Next వివరణ, time మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు ఈ ఇన్పుట్స్ తీసుకొని రండి సార్. ఈ రెండు ఇన్పుట్స్ తీసుకొని వైసీపీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ నోళ్ళు మూయించండి, జనం మిమ్మల్ని భుజానికి ఎత్తుకొని తిప్పుతారు. సో థ్యాంక్ యూ అండి నరసింహప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు, కనకారావు గారు అండ్ తిరుత్తణి వేణుగోపాల్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయట చూసాయి. లిక్కర్ సొమ్ము భారతీ సిమెంట్స్ ఖాతాలోకి మళ్ళింది, ఇది కూడా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే మేము చేశామని చెప్పేసి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళు కన్ఫెస్ చేశారు. రాజకేశ్ రెడ్డి అసలు చీకు చింత లేకుండా విలాసంగా, హాయిగా, కంఫర్టబుల్గా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ మధ్య స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకొని కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ జైల్లో సకల భోగాలు అనుభవిస్తున్నట్టు సమాచారం. దాని మీద ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలు, ఆరోపణలు ఉంటే విచారించి 2029 లోపల దాని మీద అందుకు బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని నరసింహప్రసాద్ గారు చెబుతున్నారు. వీ ఆల్సో షుడ్ వెల్కమ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.